వెల్కమ్ టు ఆల్ఫాబెట్ సిరీస్ లెటర్ జీ. జీ ఫర్ గ్రాసరీ షాపింగ్ ఇన్ తైవాన్. మేము ప్రతి వీకెండ్ వెళ్లే మార్కెట్ లో ఈసారి ఏమేం తీసుకున్నాం, ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఈ మార్కెట్ లో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన కూరగాయలన్నీ దొరుకుతాయి. ఇంకా ఆకుకూరలు, ఫ్రూట్స్, పల్సెస్, ఎగ్స్ ఇలా అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఇంకా మీట్ లో అయితే చికెన్, ఫిష్, పోర్క్ దొరుకుతుంది అనమాట. ఇవి కాకుండా ఇంకా బట్టలు, చెప్పులు, జ్యువెలరీ, ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా దొరుకుతాయి. బట్ మేమైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెజిటేబుల్స్, ఎగ్స్ ఇంకా చికెన్ తీసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి మాత్రం ఇంట్లో ఆల్రెడీ కొన్ని మెయిన్ కూరగాయలు ఉన్నాయన్నమాట. అందుకే మ్యాండేటరీ బేసిక్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకుందామని వచ్చాము. అందులో ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్స్, కుకుంబర్స్ ఇంకా ఎగ్స్ అయితే కామన్ గా ఖచ్చితంగా తీసుకుంటాం. ఇవి కాకుండా ఈసారి అయితే అల్లం, తెల్లగడ్డ, క్యాప్సికమ్, శనగ్గింజలు, బీన్స్, బేసిల్ లీవ్స్ అయితే తీసుకున్నాము. వీటన్నిటికి ఎంత అయిందో తెలుసా? 630 NTD అనమాట. అంటే ఇండియన్ రూపీస్ లో అయితే 1800 అవుతుంది. ఇందులో ఎగ్స్ ఇంకా మీట్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ అవి కలిపితే 1000 NTD అయిపోతుంది. అంటే ఇంచుమించు ఇండియన్ రూపీస్ లో 3000 అనమాట. ఇలా కన్వర్ట్ చేసుకుంటే వామ్మో అనిపిస్తుందిలే. కానీ ఒకవేళ ఇవే కూరగాయలు ఇదే క్వాంటిటీలో మీ ఊర్లో తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయండి, చూద్దాం. ఇంకా ఈ లెటర్ కి, ఈ వీడియోకి అయితే ఇంతే. మరో లెటర్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.